హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎల్లవరం సుఖమానం, నీవు తిందిద్దీరా సాపిట్టో ఇల్లయో, చలో జాओ और बैठ के खाओ. పట్టుకొని తుమ్మాల్సిన అవసరం లేదు, ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది. కారం వేసిండు, దానివల్ల బాటమ్ మొత్తము ఒక గోల్డెన్ కలర్ లాగా కనపడుతుంది. కారం దోశ సూపర్. అది సార్ ఎన్నానా పల్లి చట్నీలు వేసుకున్న కారము స్పైసీ చాలా ఎక్కువ ఉంది. దోశ క్రిస్పీగా లేదు, అలా మెత్తగా లేదు, చాలా బ్యాలెన్స్డ్గా కరెక్ట్ మోతాదులో ఉంది ఇది. యూజువల్గా అన్ని చోట్ల ఈ పల్లి చట్నీ ఏమవుతుందంటే మెత్తగా మిక్స్ చేస్తారు, చాలా మెత్తగా మిక్స్ చేస్తారు. ఇక్కడ ఇతను మిక్సీలోనే మిక్స్ చేసిండు, కాకపోతే మొత్తం టోటల్గా మిక్స్ చేయలేదు, కంప్లీట్గా మెత్తగా చేయలేదు. అక్కడక్కడ చిన్న చిన్నగా పలుకులు తగులుతున్నాయి, రోట్లో వేసి దంచినట్టుగా. అందుకే చట్నీ చాలా బాగుంది. ఇక్కడ టేస్ట్ సూపర్, కరెక్ట్గా సరిపోయింది. సాల్ట్ కూడా ఇంతకుముందు కారం దోశ తిన్నాము, ఇప్పుడు ప్లెయిన్ చెప్పిన. ఇది ఎట్లుంటుందో చూద్దాం. అఫ్కోర్స్ ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ చూడు, 2 సైడ్స్ పర్ఫెక్ట్గా రోస్ట్ చేసిండు. తర్వాత ఇది చట్నీలో కొడిన తర్వాత దోశ మెత్తగా అయిపోతుంది. నోట్లో వేసుకున్నామన్నా నమ్మలాల్సిన అవసరం కూడా లేదు కదా. పల్లి చట్నీ ఉత్తది తినొచ్చు. 2 కారం దోశలు, 1 ప్లెయిన్ దోశ. ఉప్మా దోశ ఇది. పైన అంతా ఉప్మా ఎల్లో కలర్లో ఉండడం వల్ల దాని మీద మళ్ళీ రెడ్ కారం వేసిండు, దానివల్ల బాటమ్ మొత్తము ఒక గోల్డెన్ కలర్లా కనపడుతుంది, గోల్డెన్ కలర్లా కనపడుతుంది. పర్ఫెక్ట్గా ఉప్మా ఫ్లేవర్ ఇది. ఈ ఉప్మాలో ఏ మసాలా కలిపాడు, కరెక్ట్ ఉప్మా ఫ్లేవర్ తగులుతుంది పర్ఫెక్ట్గా. దోశ ఎంత సాఫ్ట్గా ఉంది చూడు, సార్ చూడు.
సూపర్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక టేస్టీ టిఫిన్ తింటే ఆ డే పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఉప్మాలో ఈ పాపీ సీడ్స్ కూడా ఉన్నాయి, వీటి వల్ల కూడా చాలా ఫ్లేవర్ యాడ్ అయింది అండి. కొంచెం వేడిగా ఉంది. ఇటు సైడు దోశ చట్నీలో మునిగింది. ఆ దోశ కొంచెం కొంచెం మందంగా ఉంటుంది కదా, ఇది మరీ క్రిస్పీగా ఉండదు కదా. ఆ చట్నీని మొత్తం పీల్చుకొని మెత్తగా అయింది దోశ. బాబా అబ్బా, ఇది అమృతమే. ఆహా, 10 దోశలు తినొచ్చు ఇట్లే. హోమ్ మేడ్ దోశల్లో ఉన్నాయి ఇవి. ఈజీగా తినేయచ్చు ఆడుతూ పాడుతూ. దోశ అయిపోయింది, ఇడ్లీ తిందాం పదండి. ఇప్పుడు మనం ఫైనల్గా ఇడ్లీకి వచ్చినాం. ఆహా, ఏంటి బ్రో ఇది ఇంత మెత్తగా ఉంది? నోట్లో మెల్ట్ అయిపోతుంది ఇది. ఓకే, ఇట్లా అంటే అన్నంలా కలుపుకొని తిన్నాం కొంచెం. ఇది అద్భుతం. ఇడ్లీ సాఫ్ట్, టూ గుడ్. ఇడ్లీని పట్టుకొని తుమ్మాల్సిన అవసరం లేదు, ఇట్లా పట్టుకుంటే జారిపోతుంది. చట్నీ గురించి ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అబ్బా, టూ గుడ్. ఇప్పటికి 4 ప్లేట్లు తిన్నా, కడుపు నిండాలా ఇంకా. హాయ్ అన్న. హాయ్ అన్న, చెప్పు. బాగున్నారా? ఏం పేరు అన్న మీ పేరు? ప్రసాద్. ప్రసాద్. ఎప్పటి నుంచి చేస్తారన్న దోశలు? ఇక 12 సంవత్సరాల నుంచి అన్న. 15? ఇది వంశపార్యపరమా లేకపోతే మీరు స్టార్ట్ చేసారా? మా డాడీ గారు. మీ డాడీ గారు స్టార్ట్ చేశారా? ఇక్కడేనా ఫస్ట్ లేకపోతే ఎక్కడన్నా వేరే దగ్గర? ఇక్కడే అన్న. ఇదే ప్లేస్? ఇదే ప్లేస్, సిద్ధి వినాయక టిఫిన్ సెంటర్. సిద్ధి వినాయక. ఓకే ఓకే అన్న. దోశలు అన్నీ సూపర్ ఉన్నాయన్న, ఆల్ వెరైటీస్. ఇంకా దోశ ఇడ్లీ ఇంతేనా? అంతే, 2 ఐటమ్ అన్న. ఓకేనా? 5 దోశలు. ఏవి దోశలు? 5 దోశలు. ఇగో ఉప్మా, మసాలా, ఊతప్పం. ఊతప్పం అంటే ఇవాళ చేయలేదు, ఆనియన్ రేట్ వేరేటప్పటికి. నార్మల్గా అయితే ఊతప్పం ఉంటుంది. ఓకే ఓకే. మీ అమ్మగారు మీ వైఫ్? అంతే అన్న. మీరేనా ఇక్కడ పని? మా అమ్మగారు, మా వైఫ్ అంతే, మా ఫ్యామిలీ ఓన్లీ. బయట వాళ్ళు ఎవరు లేరు. ఓకే ఓకే, సూపర్ అన్న. నమస్తే అమ్మా. అక్క నమస్తే. తింటున్నా ఇక్కడ రెగ్యులర్ కస్టమరా మీరు? ఎప్పటి నుంచి తింటున్నా? నేను వచ్చేసి హోటల్ పెట్టిన కాడి నుంచి వస్తున్నాను. 15 years నుంచి. ఓకే, ఇప్పుడు సార్ బాగుంటుందా? టిఫిన్ బాగుంటుంది. ఇక్కడ టిఫిన్ చేయాలంటే ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఓకే, వెయిట్ చేస్తే కానీ ఆ టిఫిన్ దొరకదు. ఓకే. అండ్ ఇంకోటి ఇక్కడ ముఖ్యం ఏంటంటే అన్నకి ఫోన్ చేసి మరి దోశలు చేయండి అని చెప్పేసి ముందే ఆర్డర్ చెప్తున్నారు ఇక్కడ జనాలు. వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 10 to 15 minutes వెయిట్ చేస్తున్నారు ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. లొకేషన్ కొడితే వస్తుంది మళ్ళీ. సిద్ధి వినాయక టిఫిన్ సెంటర్ నియర్ బై టీటీడీ కళ్యాణపురం. అది 12 ఏళ్ల కింద ప్రసాద్ ఏం చేసిందంటే ప్లేట్ దోశ 10 రూపాయలు, ప్లేట్ ఇడ్లీ 10 రూపాయలు అని పెట్టిండు. దానివల్ల ఫస్ట్లో అంతగానం బిజినెస్ లేకపోయినా ఇంప్రూవ్ అయింది బిజినెస్.
తర్వాత రేట్లు పెరగటం వల్ల ఆయన కూడా చేసేది ఏం లేక ప్లేట్ 30 రూపాయలు 20 చేశాడు 25 చేశాడు. తర్వాత ఇప్పుడు 30 రూపాయలు చేసిన ప్లేట్. టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది. దానికి వంక లేదు. కానీ ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. ఇంట్లో టిఫిన్ హోమ్ ఫుడ్ లాగానే ఉంటుంది ఫుడ్ మాత్రం. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కళ్ళే చేసుకుంటారు, వేరే వాళ్ళు వర్కర్స్ ఎవరు చెయ్యరు. దానివల్ల ఫుడ్ బాగుంటుంది మనకి ఇక్కడ. టేస్ట్ అనేది రుచికరంగా ఉంటుంది. ఫస్ట్ నుంచి క్వాలిటీ ఇట్లనే ఉంటుంది.